హలో మై డియర్ ఫ్రెండ్స్, జనవరి 2026 జేఈ మెయిన్స్లో క్వాలిఫైకి ఎంత మార్క్స్ ఎంత పర్సెంటైల్ రావాలి సార్? నాకు 40% వచ్చింది. నేను క్వాలిఫై అవుతానా కానా అని చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అడుగుతున్నారు. ఒకసారి చూడండి, ఇది క్వాలిఫైయింగ్కి ఓసీ స్టూడెంట్స్కి 93+% వచ్చిందంటే ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. ఈడబ్ల్యూఎస్కి 80% అబవ్ వచ్చిందంటే ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. ఒక్కొక్కసారి 1-2% తక్కువ కావచ్చు లేదా ఎక్కువ కావచ్చు, ఓకే, బట్ ఈ రేంజ్ మాత్రం సేఫ్ అనమాట. ఓబీసీకి 79 to 80% వస్తే ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. అడ్వాన్స్డ్కి ఎస్సీకి 60% అబవ్ వస్తే క్వాలిఫై అవుతారు. ఎస్టీకి 48 to 50% అబవ్ వస్తే క్వాలిఫై అవుతారు. ఎస్టీకి కొద్దిమంది అడుగుతున్నారు, సార్ నా కేటగిరీ ఎస్సీ 50% వచ్చింది, క్వాలిఫై అవుతానా కానా? 55 వచ్చింది, క్వాలిఫై అవుతానా కానా? నేనైతే 60 అనేది సేఫ్ జోన్ అని చెప్పాను. ఇక 55 అది డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఆ కేటగిరీలో ఉన్న స్టూడెంట్స్ని బట్టి. సో నేను ఇక్కడ మీకు క్లియర్గా ఓసీ ఈసారి ఎంతమంది రాస్తారు జనవరి సెషన్లో అంటే 4,52,825. ఈడబ్ల్యూఎస్ ఎంతమంది రాశారంటే 1,60,958. ఓబీసీ 5,17,336. ఎస్సీ 1,29,902. ఎస్టీ 43,632. టోటల్గా 13,04,653. 13,04,653 స్టూడెంట్స్ అపేర్ చేశారు. సో ఇలా ఇచ్చాను. ఈ ఫుల్ వీడియో ఉంటే కొన్ని డీటెయిల్స్ ఇచ్చాను, ఎక్స్ట్రా ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాను. సో మన ఛానల్లో కింద నేమ్ కనిపించే దగ్గర ఫుల్ వీడియో ఉంటుంది, 8 to 9 minutes ఉంటుంది. ఒకసారి చూడండి, మీకు కొంత ఐడియా వస్తుంది ఏ సేఫ్ జోన్లు ఉన్నారా లేదా అని. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.